ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు వారెందరో అక్కడ నరకయాతన చూస్తున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడి నుంచి తిరిగి రాలేక, అక్కడే ఉండలేక తీరని వ్యధ అనుభవిస్తున్నారు. అలాంటి బాధితులకు అండగా నిలుస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే కువైట్ ఎడారి దేశంలో చిక్కుకుపోయిన నరకయాతన పడ్డ చిత్తూరు జిల్లా వాసి శివను తిరిగి స్వస్థలానికి రప్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరో బాధితురాలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లిన మామిడి దుర్గా అనే మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సాయం కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమెన్లో చిక్కుకున్న మామిడి దుర్గకు నేనున్నానంటూ నారా లోకేష్ భరోసా ఇచ్చారు. దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను లోకేష్ తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి మామిడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి లోకేష్ ఆదేశాలిచ్చారు. 4 నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశం వెళ్లి చిక్కుకుపోయానంటూ మామిడి దుర్గా ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోయారు. తనను రక్షించాలని వేడుకుంటూ ఎక్స్ ద్వారా లోకేష్ను వేడుకున్నారు. తన ఆరోగ్యం క్షీణించిందని, లేవలేని స్థితిలో ఉన్నానని, తనను రక్షించాలని ఆమె ప్రాధేయపడ్డారు. వెంటనే స్పందించిన లోకేష్ భయపడొద్దని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను భారత్కు తీసుకొస్తామని నారా లోకేష్ ఆమెకు హామీ ఇచ్చారు.